ఒకసారి పార్థసారథి గారు ఇక్కడ కాంటెక్స్ట్ సరే ఈయన అలాగూ చంద్రబాబు కాంటెక్స్ట్ తీసుకొచ్చారు. అదేంటో కానీ మనకి సందర్భం లేకపోయినా సరే ప్రతి అంశంలో చంద్రబాబు గురించి తెలుసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. రమణ దీక్షితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు కూడా చంద్రబాబు గారు వచ్చేసారు ఈ వివాదంలోకి. ఆయన అప్పుడు ఈ బ్రీఫ్డ్ మీ ఈ కన్వర్జేషన్ నాది కాదన్న దాని మీద దిక్కు దివాణం లేదు. 13 ఏళ్ళు అయిందా? 13 అయిందో ఎంతో దిక్కు దివాణం లేదు. సో ఇప్పుడు ఈ అని అంటూనే మరి ఇప్పుడు కూడా ఇదేదో విచారణ జరగకుండా అదేదో అదేంటంటారు నార్కో అనాలిసిస్ అవేమి జరగకుండా ఇది రమణ దీక్షితులు అన్నాడని అలా బ్రాండ్ చేస్తారని అడుగుతున్నా. అదే అంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అండి, ఇందాక యోగి గారు ఒకవైపు పీఠాధిపతుల గురించి అవమానకరంగా మాట్లాడారని చెప్పి వీరనడం, పీఠాధిపతులు అక్కడ ఉన్న ఆచారాలని పర్యవేక్షించాల్సిన వాళ్ళు సరిగ్గా పర్యవేక్షించలేదని అయ్యంగార్ గారు అనడం, అయ్యంగార్ గారి వాదంతో నేను పూర్తిగా ఏకీభవిస్తానండి. ఇది రెండు కూడా ఇది అయ్యంగార్ల ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరగవలసిన కార్యక్రమాలు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం రాత్రి పళింపు సేవ వరకు వారు నిర్దేశించినట్టు జరగవలసిన కార్యక్రమాల్ని ఈవో ధర్మారెడ్డి గారు అర్జెంటుగా ఈ 3 ఏళ్ళలో ఆగమ శాస్త్రాలని చదివేసి వారే నిర్దేశిస్తే అయ్యంగార్లు ఎందుకు ఇంకా అక్కడి ఇక్కడ జరుగుతున్న తప్పేంటంటే అధికారులు ఆలయ సాంప్రదాయ వ్యవహారాల్లో తలదూర్చడం అనేది మొట్టమొదటి తప్పు. అది ఏ ప్రభుత్వం అయినా ఉండండి. తెలుగుదేశం చేసింది, కాంగ్రెస్ చేసింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తోంది. ఇలా ఆలయ వ్యవహారాల్లో తలదూర్చినప్పుడు దాని మీద స్పందించాల్సిన అవసరం అక్కడున్న పెద్ద జయంగార్ చిన్న జయంగార్ల మీద ఉంటుంది. ఎందుకంటే పెద్ద జయంగార్ చిన్న జయంగార్ల వ్యవస్థ ఆనాడు రామానుజాచార్యులు గారు ఏర్పాటు చేసిందే ఈ ఆలయంలో ఉన్న వ్యవహారాలు సక్రమంగా జరగాలి, వెంకటేశ్వర స్వామి గారికి ఒక పద్ధతి ప్రకారం అన్ని సేవలు అందాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ వ్యవస్థని ఏర్పాటు చేసి దాని యొక్క పరంపరని సృష్టించారు ఆయన. ఆ పరంపరలో ఉన్నవాళ్ళు ఆ వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు ఇందాక అయ్యంగార్ గారు అన్నట్టు లేదా మన యోగి గారు అన్నట్టు కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకున్నా కూడా అది ఏదైతే మన రామానుజాచార్యులు గారు ఆ రోజు నిర్వచించారో ఆ నిర్వచనకు దగ్గరగా ఉండాలి ఆ నిర్వచనానికి దగ్గరగా ఉండాలి తప్ప ఇంకోటి లేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ విషయంలో మన అధికారులు జోక్యాన్ని మనం పూర్తిగా ఖండించాలి. ఇక్కడ రెండో అంశం ఏంటంటే రమణ దీక్షితులు గారు ఒక్కరే ఎక్కువగా మాట్లాడుతున్నారు, మిగతా పూజారులు లేదా మిగతా 3 కుటుంబాల వాళ్ళు మాట్లాడడం లేదు అనేది. ఇక్కడ ఒక అంశాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలండి. మన హిందూ దేవాలయాల పూజారులు కేవలం దేవునికి సేవకు మాత్రమే పరిమితము అనే ఒక భావన ఉంది. ఆ పూజారులు సామాజిక అంశాల మీద అక్కడ జరుగుతున్న ఇతరత్ర అంశాల మీద స్పందించకూడదు, వాళ్ళకి స్పందించే హక్కు లేదు, వాళ్ళు కేవలం దేవుడికి పూజ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అనే ఇది ఉంది. అదే మనకి ముస్లింలో మన మసీదులో మౌల్వీ కానీ లేదా చర్చిలో ఫాదరు సామాజిక అంశాలన్నిటి మీద స్పందించవచ్చు. ఇక్కడ ఒక హిందూ దేవాలయ పూజారి, అది ఈరోజు రమణ దీక్షితులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు, ఏదైనా అంశం మీద స్పందిస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళు ఆచార సాంప్రదాయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు, భ్రష్టు పట్టిపోయారని చెప్పి వాళ్ళని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేయడం అనేది మనం చాలా కాలంగా ముఖ్యంగా హిందూ సంస్థల్లో గమనిస్తున్నాం. అంటే హిందూ దేవాలయాల్లో పనిచేసే పూజారులు కేవలం భగవంతుడి సేవకు మాత్రమే, వాళ్ళు సామాజిక మిగతా విషయాల మీద స్పందించకూడదు అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ఎందుకు స్పందించకూడదండి? దేవాలయంలో ఉన్న ఒక పూజారికి సామాజిక బాధ్యత లేదా? ఇక్కడ స్పందించకూడదని అంటలేదండి, తగిన విధంగానే మాట్లాడాలి. తవ్వకాలు చేస్తున్నారన్న పదం వాడచ్చా? ఎక్కడ తవ్వకాలు జరిగాయి ఆయన చూపించగలుగుతాడా? అంటే ఇక్కడ యోగి గారు ఇక్కడ ఏంటంటే మనం తిరుమల దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది కాబట్టి అక్కడ ఆయన స్పందించడం మీద పెద్దగా చర్చ చేస్తున్నాం. ఎన్నో గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో 5,000 రూపాయలు 2,000 రూపాయలు కూడా కానీ ఆ దేవాలయాలకు అంకితమైపోయిన అర్చకులు ఎప్పుడైనా ఒక విషయాన్ని మాట్లాడితే కూడా ఆ అర్చకుల మీద ఎంత బురద చల్లడం జరుగుతోంది, ఆ అర్చకుల్ని ఎంత అవమానించడం జరుగుతోంది. ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే అసలు వీళ్ళు మాట్లాడకూడదు. పార్థసారథి గారు, నేను ఒక అర్చక వ్యవస్థ నుంచి వచ్చిన నేను కూడాను,
అర్చక వ్యవస్థ ఎలా ఉంటుంది, అర్చకుల జీవనధర ఎలా ఉన్నాయి, 2014లో ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘాల అధ్యక్షుడిగా పనిచేసి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సమయంలో ముందు కంటే కూడా చేసిన వ్యక్తిని. ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఇప్పుడు జమలాపురం శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాలు తిరిగి వాళ్ళ మౌలిక వసతులు ఏంటి మొత్తం చేసుకుంటూ వస్తున్న వ్యవస్థ మేము ఉంది. ఇక్కడ అర్చకుడు అనేవాడు సామాజికబద్ధంగా మాట్లాడవచ్చు, కానీ పరిధికి మించి మాట్లాడటం వల్ల వచ్చే ఉపద్రవాలు ఇవే అంటున్నాను. అంటే పరిధి ఇక్కడ ఎవరు నిర్వచిస్తున్నారంటే అంటే పరిధి నిర్వచించేది అధికారులు కదా. ఇప్పుడు అదే పరిధి ఎవరు గతంలో నిర్వచిస్తున్నారు? గోవిందరాజస్వామి గుడిలో వినండి, గోవిందరాజస్వామి గుడిలో 2 కిరీటాలు దొంగతనం జరిగినప్పుడు ఆ కిరీటాలు ఒక అర్చకుడి ఇంట్లో దొరికినప్పుడు ఆ అర్చకుడిని రక్షిద్దామా శిక్షిద్దామా చెప్పండి. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా ఆ తప్పు వెనక ఉన్న ఉద్దేశం అంటే అర్చకుడే కదా, అర్చకుడే కదా తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందే. ఇక్కడ కానీ రమణ దీక్షితులు అనే అది వ్యక్తి- కేవలం అర్చకుడే చేశాడు. ఎందుకంటే అంత సామాగ్రి దేవాలయం నుంచి బయటకు వెళ్తుంటే కేవలం అర్చకుడు ఎత్తుకుపోయాడండి. ఇందాక అయ్యంగార్ గారు అడిగినట్టు సీసీ నా ఇంట్లో తెచ్చి పెడతారా, మీ ఇంట్లో తెచ్చి పెట్టారండి? ఎవరింట్లో తెచ్చి పెట్టాడు? వస్తువులు ఎక్కడ దొరికాయి? ఇప్పుడు వస్తువులు వాళ్ళ ఇంట్లో దొరికాయి, ఆ మొత్తం ఎక్కడి నుంచి తరలి వెళ్ళాయి అంత దూరం? ఏమండి అంటే అంటే ప్రభుత్వం ఏంటంటే అర్చకుడు పంపించడం కోసం 2 కిలోలు అంటో పెట్టి వచ్చిందంట మీరు చెప్పేది. అది నిర్ధారణ కావాలి కదా, నేను చెప్పట్లేదు. అదే సార్, మీ దగ్గర నిర్ధారణ చేసే వ్యవస్థ ఏంటి, అది నిర్ధారణ చెప్పండి, కాకుండా చెప్పండి. మీరు ఎందుకు స్పందిస్తున్నారు? అయ్యంగార్ గారు చెప్పండి. వాస్తవం గారు ఇప్పుడు యోగి గారు అడిగిన పాయింట్ చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అర్చకుడు దొంగతనం చేసి ఇంట్లో ఆభరణాలు పెట్టుకోవడం ఏ కారణం అంటే ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్షియల్ గా వచ్చిన వార్తలు కథనాలు కూడా వారు ఒకసారి చదివినట్టయితే అర్చకుడు యొక్క దౌర్భాగ్య స్థితి, ఆయన పడ్డ దరిద్రం, ఆయన ఏ రంగా ఆఖరికి ఏ పని చేయకపోండి ఎప్పుడు చేయని దొంగతనాన్ని గుంటు కలిపే పద్ధతిలో తీసుకువెళ్ళింది అంటే తిండి లేక తిప్పలు లేక ఆ ఇంట్లో జరిగిన పరిస్థితులను కూడా ఎన్నో పత్రికల్లో వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. దొంగతనాన్ని మనం సమర్థించట్లా, కానీ హిందూ ధర్మ వ్యవస్థలో ఉన్న ఆలయ వ్యవస్థలో టీటీడీకి అనుబంధంగా ఉన్న దేవాలయాల్లో గోవిందరాజస్వామి గుడిలో అర్చకులకి జీవనోపాధి లేదంటారు. దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కూడా విస్మరించారు కదా మీరు. అవును, అది గుర్తు పెట్టుకోవాలి. దొంగతనాన్ని ఎవరు సమర్థించరు, అంటే కానీ అర్చకుడికి ఎంత జీతం ఇవ్వాలి, ఆ అర్చకుడికి ఎంత జీతం ఇస్తారు? రోజుల్లో 3000 కూడా జీతం లేని రోజుల్లో పిల్లలు ఆడపిల్లలకి పెళ్లి చేయలేక ఇంట్లో గర్భ దరిద్రం చూపిస్తున్న పొజిషన్లో తర్వాత వచ్చిన వార్తా కథనాల్లో పరిస్థితి చూసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడిన కుటుంబంలో ఆయన చేసిన పని అది సమర్థనీయం కాకపోయినా హిందూ జాతి సిగ్గుపడవలసిన వ్యవస్థ. అంటే ఈ రోజున ప్రభుత్వం గోవిందరాజస్వామి గుడిలో అర్చకులకి జీతాలు లేక దరిద్రం అనిపిస్తున్నారని చెబుతున్నారు మీరు. అంటే తిరుమంగయ్యాళ్ళు వారు కట్టేటువంటి శ్రీరంగం కూడా ఒక దొంగ కట్టిందేనండి. శ్రీరంగం దేవస్థానం కూడా ఒక తిరుమంగయ్యాళ్ళు వారు ఆయన గుడి కడితే దానికి దేవాలయం కట్టాం. ఇప్పుడు అర్చకుడికి కూడా దేవాలయం కట్టాలి మేము. అంటే ఒకటండి, మీరు ఇంటర్ప్రిటేషన్ మీ ఇష్టమైనట్టు మీరు చేసుకోవచ్చు, కానీ ఆ దరిద్రాన్ని పోగొట్టండి చాలు. బ్రాహ్మణు అతి దరిద్రత దాన్ని ఎవరు సమర్థించట్లా. కాంద దొంగలకు గుడిగా తిరుమలయ్యాడు వారితో మీకు పోల్చి మరి ఆ అర్చకుడికి ఇంత ముద్దొచ్చేలా చేయండి, చాలా సంతోషమే. మేమే నిలబడ్డామండి. ఆ రోజు యోగి నిలబడ్డాడు. సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ఆలయంలో ఎలాంటి కబ్జాలు ఉన్నాయి, ఎలాంటి ఏ ఆలయంలో ఎటువంటి ఆభరణాలు బయటికి తండి. ఏ ప్రభుత్వాలు ఏ రకమైన సర్కులర్స్ ఇచ్చి నిద్రపోతున్నాయి. ఈ రోజు ఒక సెంటి ఎకరం భూమి కూడా స్వాధీనం చేసుకోకుండా ఆలయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఏ రకంగా ఈ యొక్క రిలీజియస్ సంస్థలకి ఆదాయాన్ని దిగమింగుతున్నాయి. ఈ రోజు చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కువ ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎవరైనా ఉంటే సింహాచలం దేవస్థానంలో దేవస్థానం కానీ రిలీజియస్ సంస్థల తరఫున చర్చకు సిద్ధం. మీరు ఏదైనా వాళ్ళ తరఫున మీరు ఏదైనా అథెంటికేషన్ లెటర్ తీసుకొస్తానంటే తప్పనిసరిగా చర్చిద్దాం. ఖచ్చితంగా ఏ లోపాలు ఉన్నాయో మీరు వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏర్పాటు చేయలేరు. మీరు ఏర్పాటు చేయడం పెడదాం. సింహాచలం దేవస్థానంలో ఒక అర్చకుని తీసేసిన రోజున మన వాయిస్ ఏమైపోయిందండి? నిలబడి ఒకదాంట్లోనే కూర్చోలేమండి. ఇప్పుడు ఒక్కొక్క లోకల్ గా జరిగిన అంశాలు ముడిపడి ఉంటాయి. ఇది అంటే ఇక్కడ అర్చకుడు ఏదైనా మాట్లాడచ్చు, జరగని విషయాలని ప్రభుత్వానికి ఆపాదించవచ్చు, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కాబట్టి వారికి చర్యలు తీసుకోకూడదు. యోగి గారు యోగి గారు నా ప్రశ్న ఒక్క నిమిషం. అయ్యంగార్ గారు ఒక్క నిమిషం. అయ్యంగార్ గారు రైట్. అయ్యంగార్ గారు ఒక్క నిమిషం. అయ్యంగార్ గారు ఒక్క నిమిషం. అయ్యంగార్ గారు ఒక్క నిమిషం.
కైండ్లీ అయ్యంగార్ గారు ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అయ్యంగార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. అయ్యంగార్ గారు, యోగికి ఒక ప్రశ్న ఉన్నది, యోగి గారికి. అయ్యంగార్ గారు ఒక్క నిమిషం ఆగండి.